ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. 2024 సంవత్సరం జనవరి నెల 10వ తేదీ సద్గురుముక్తుల పాదపద్మములకు మన్నో సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు. మిత్రులారా, ఇప్పుడు నేను సిరిది నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ సాయినాథ దత్తపాదక నామమును స్మరిస్తూ మనందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారు మన ప్రార్థన ఆలకిస్తారు, మనల్ని అనుగ్రహిస్తారు. మిత్రులారా, కొద్దిసేపట్లో రాత్రి హారతి ప్రారంభం కానున్నది. రాత్రి హారతికి తగిన ఏర్పాట్లన్నీ చేసి పూజారులు వేదికని దిగి వెళ్ళిపోయారు. కింద అగరబత్తీలు వెలిగించారు. పంచహారతి అన్నీ సిద్ధం చేస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లో రాత్రి హారతి ప్రారంభం కాబోతుంది. మిత్రులారా, నేను రాసినటువంటి సాయిబాబా జీవిత చరిత్ర చిన్న పుస్తకములో నేను సాయి మందిరం అనే పాట, నేను రచించిన పాటని ప్రచురించాను. అంతేకాకుండా చావడి ఉత్సవం గురించి సుప్రభాత గీతము, రాత్రి పడుకోనిపోయే పాట, ఈ 4 పాటలు కూడాను మధ్యాహ్నం ఎప్పుడూ ఇచ్చేటటువంటి శిష్యప్రియ భజనప్రియ సాంగత్యం అనే పాట, నేను రచించిన 5 పాటలు ఈ పుస్తకంలో పొందుపరిచాను. ఆయా సందర్భాలని బట్టి ఆ పాటలు మనం పాడుకుంటూ ఉండవచ్చు. మిత్రులారా, అనేక వేల మందితో 40 సంవత్సరాలుగా పారాయణ చేస్తున్నటువంటి చక్కటి చిన్న పుస్తకము, నిత్యపారాయణ పుస్తకం. మిత్రులారా, మీరు కూడా తప్పక చదవండి. పుస్తకముల కొరకు 8121225719 అనే నెంబర్కు వాట్సాప్ చేయండి. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణన్నచో భయమిచ్చు చరణ మందిరం, ధునిలో గల్ల విభూతియే ధనాగారము, కలదంతా పంచి ఇచ్చు త్యాగభావము, భిక్ష చేసి జీవించే వైరాగ్యము, ఒక్కసారి దర్శించిన జన్మధన్యము, ఒక్కసారి దర్శించిన జన్మధన్యము. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణన్నచో భయమిచ్చు చరణ మందిరం. మిత్రులారా, బాబాకు సమాధి వద్ద పూజారులు ధూపం వేశారు. ధూపం అంతా సమాధి అంతా అలుముకుంటూ ఉంది. మిత్రులారా, కొద్దిసేపట్లో రాత్రి హారతి ప్రారంభం కాబోతూ ఉంది. మిత్రులారా, నేను రాసిన మరొక పాట చావడి ఉత్సవం పాట. రాబోయి నేడే మన చావడుత్సవం, పదబోయి నేడే మన దేవుడుత్సవం, గుడి నుండి దేవుడు నడిచొస్తాడంట, ఎదురేగి చూద్దాం మన నోముల పంట. మెల్లమెల్లగా సాయిబాబా చేరే చావడి, ప్రియనాథుని సేద తీర్చు వింతలో గిలి, భక్తులంతా సాయి చుట్టూ అరుగమూగిరి, షోడశోపచారములతో పూజ చేసిరి. రావోయి నేడే మన చావడుత్సవం, పదవోయి నేడే మన దేవుడుత్సవం. మిత్రులారా, కొద్దిసేపట్లో రాత్రి హారతి ప్రారంభం కాబోతూ ఉంది. మిత్రులారా, నేను వ్రాసించినటువంటి మరొక పాట బాబా భిక్ష చేసేటటువంటి పాట. అల్లా అచ్చా కరేగా, అల్లా భలా కరేగా, అల్లా అచ్చా కరేగా, అల్లా భలా కరేగా. 5 ఏళ్లలో భిక్ష చేయటము జీవితమంతా దీక్ష, శ్రద్ధా సబూరి జోలెలు వేస్తే ప్రసాదించునట రక్ష. అల్లా అచ్చా కరేగా, అల్లా భలా కరేగా. ఉప్పు పప్పు పులుసు పెరుగు తీపి కారం కలుపు, సర్వరుచులు గల కలగా పులగం తింటే రాధిక మరుపు. సాయి చేతిలో ముద్ద తీసుకొని తినబోయి ముద్దుల బిడ్డ,
సుఖము శాంతి కావాలనగా దొరకదు నీ కది వెలగా. అల్లా అచ్చా కరేగా, అల్లా భలే కరేగా. అవాదేబాద్ బైజామేమి రోటీలా. మిత్రులారా, మరికొద్దిసేపట్లో రాత్రి హారతి ప్రారంభం కాబోతూ ఉంది. మిత్రులారా, సాయి మాస్టర్ సాంప్రదాయంలో సాయి మందిరాల అన్నింటిలోనూ పాడుకునేటటువంటి హారతి పాట పూజ్య గురుదేవుల ఆశీర్వచనం వల్ల నేను రచించినది. శిష్యప్రియ భజన ప్రియ సాంగత్యము, మనోవాంఛలీడేర్చే బృందావనము, నీలీల చింతనమే మధుర మధురము, లీలామానుష విగ్రహ నీరాజనము, సర్వజీవస్వరూపా నీకు మంగళం, నామరూపవర్జితా నీకు మంగళం. మహారాజ్ కీ జై. మిత్రులారా, రాత్రి హారతి ప్రారంభమైంది. పంచహారతి ఇస్తూ ఉన్నారు బాబాకి. మూడు పూట్ల పంచహారతి, సాయంత్రం పూట మాత్రం ఏకహారతియే ఇస్తారు. సాయంత్రం ధూపం ఎక్కువగా వెలిగిస్తారు, ధూపహారతి అంటారు. రాత్రిపూట మళ్ళీ పంచహారతి చేస్తారు. మిత్రులారా, ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉన్నారు పూజారి. ఆ తర్వాత హారతి ప్రారంభమవుతుంది. मंदिरातील पूजाचे कार्यक्रम याप्रमाणे होते. पहाटे 5:45 वाजता मंदिर उघडेल. रात 9:15 बजे बाबांची पालखी शोभायात्रा निघते. आता शेजारती सुरू होत आहे. सर्वांनी एका सुरात आरती म्हणावी. अब शेजारती शुरू हो रही है. आप सब एक सुर में आरती गाइए. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. మిత్రులారా, మరొకసారి బాబా చరణాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారు మన ప్రార్థన ఆలకిస్తారు, మనల్ని అనుగ్రహిస్తారు. శ్రీ గురు చరణం శరణం శరణం శరణం, దత్త గురు చరణం శరణం శరణం శరణం, సాయి చరణం శరణం 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 శరణం.